ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33.31% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ల దగ్గర క్యూ లైన్లలో వేచి ఉన్నారు ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీ నిర్మాణ్ భవన్లో దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆయన సతీమణి లక్ష్మీపురి, ఇతర కుటుంబ సభ్యులు ఆనంద్ నికేతన్లో ఓటు వేశారు. ఇక ఢిల్లీ సీఎం అతిషి కాల్కాజీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేడీ అరవింద్ స్కూల్లో ఓటు వేశారు. యాప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఆయన సతీమణి సీమ, ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్ నివాస్ మార్గ్లో ఓటు వేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి విఐపీలంతా కూడా వాళ్ళు ఓటర్ను వినియోగించుకున్నారు. ముఖ్యంగా మొదటైతే మయూర్ విహార్ పోలింగ్ కేంద్రంలో ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ తన ఓటర్ను వినియోగించుకున్నాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్ లో, అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీలోని లేడీ అరవింద్ కాలేజ్ ఓటర్ను వినియోగించుకున్నారు. అలాగే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు కూడా ఓటర్ను వినియోగించుకున్నారు. దాదాపుగా విఐపీలు అందరూ కూడా ఓటర్ను వినియోగించుకున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నాటికి 33.3% పోలింగ్ నమోదైంది. మరి తాజా పరిస్థితులుగా చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఇక 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఇక ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తాజా పరిస్థితులన్నీ పరిశీలిస్తుంది. ఈవీఎంలు 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో అక్కడ కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే CCTV ద్వారా మొత్తం కూడా అబ్జర్వ్ చేసింది కాబట్టి ఎలాంటి ఈ సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు. అన్ని సజావుగా సాగుతున్నాయి. మరి 6 గంటల తర్వాత 7 గంటలకి పోలింగ్ పత్రికలు వచ్చే అవకాశం ఉంది. ఇక తాజాగా అందిన సమాచారం చూస్తున్నట్లయితే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్ గా విడుదల చేసిన నోట్ ప్రకారం 1 గంటకు మాత్రం 33.31% మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఇది చాలా మందకొడిగా సాగుతుంది ఓటింగ్. మరి వాస్తవంగా గతంలో చూసినట్టుగా అయితే ఎలక్షన్స్ ఈ సమయానికి 40% పైన ఓటింగ్ నడిచింది, 45% పైన ఓటింగ్ నడిచింది. కానీ ఇప్పుడు ఓటింగ్ చూస్తున్న 33. మరి ఎందుకని ఇలా జరుగుతున్న దాని మీద కూడా పార్టీలు చాలా టెన్షన్ లో, ఆందోళనలో ఉన్నాయి. ఓటింగ్ తగ్గుతున్నది. మరి ఈ పార్టీలు కూడా ఇటు ఆమ్ ఆద్మీ కానీ బీజేపీ కానీ ఇద్దరు కూడా ముప్పడిగా పథకాలు ప్రకటించారు. ఒకరి నుంచి ఒకరు పోటీ పడి మరి పథకాలను ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు భారీగా వస్తారు, ఓట్లు వేస్తారని చెప్పేసి ఆశించారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సూచనలు ఏమి కనపడలేదు. ఎప్పటిలాగే నార్మల్ గా ఓటింగ్ జరుగుతుంది, చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. మరి ఈవినింగ్ కి చూడాలి మరి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది అనేది. భారీగా ఓటింగ్ ప్రతి ఒక పార్టీకి ఉపయోగం ఉంది. ఒకవేళ ఓటింగ్ ప్రతి ఇంకో పార్టీకి ప్రయోజనం జరిగే అవకాశాలు ఉంది. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంత ఓటు తీర్చగలుగుతుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ చీల్చే ఓటుని బేస్ చేసుకుని ఆమ్ ఆద్మీ గెలుస్తుందా లేదంటే బీజేపీ గెలుస్తుందా అనేది డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణ, అయితే పోలింగ్ ముగిసే సమయానికి ఇప్పటికే మీరు అన్నట్లుగా 1 గంట వరకు 33% వరకు పోలింగ్ నమోదైంది. కొంచెం మందకొడిగా సాగుతుంది. సాయంత్రం ఏమైనా పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎందుకంటే పోలింగ్ కేంద్రాలని చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ అంత క్యూ లేదు, రష్ లేదు, ఏం లేదు. అన్ని నార్మల్ గా కొనసాగుతుంది చాలా చోట్ల కూడా. అంటే చాలా వరకు ఉదయాన్నే ఓట్లు వేసి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా గ్రామాలలో పరిస్థితి మీద అంతా ఆధారపడుతుంది. గ్రామాల్లో అయితే ఒక మోస్తరుగా జరుగుతుంది. ఇప్పుడు అర్బన్ లో వచ్చి పోలింగ్ దాదాపుగా చాలా మందకొడిగా నేను చెప్పాలి. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి 250 గ్రామాలు ఉన్నాయి. ఈ 250 గ్రామాల్లో మాత్రం ఒక మోస్తరుగా పోలింగ్ జరుగుతుంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది కాబట్టి
ఇక ఈ లోపు ఇంకా ఓటు వేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఓటు వేయడానికి రావాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రకటన జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఈవినింగ్ వరకు చూసుకుంటే పోలింగ్ పర్సెంట్ ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజకీయ చెప్తున్నారు.